నమస్తే ఫ్రెండ్స్, డిగ్రీ 6th సెమిస్టర్ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేటటువంటి ఇంగ్లీష్ లెసన్ గైడీ ముప్పసెంట్ గారు రాయడం జరిగింది. సో ఇందులో ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి కీవర్డ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ నేను మెయిన్ ఛానల్లో పెట్టిన, జస్ట్ కీవర్డ్స్నే చూద్దాం. గైడీ ముప్పసెంట్ అనేటటువంటి రచయిత పేరు కాదు, ఇది పెన్ నేమ్ అనమాట. హెన్రీ రెన్ ఆల్బర్ట్ గైడీ ముప్పసెంట్ అనేటటువంటిది ఫుల్ నేమ్. ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఆథర్. ఈయన సర్నేమ్ అయినటువంటి గైడీ ముప్పసెంట్ని పెన్గా పెట్టుకోవడం జరిగింది. ఇది మిస్ యారియంట్ అనేటటువంటి పుస్తకంలో నుంచి తీసుకోబడినటువంటి పాఠ్యాంశం, ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేటటువంటిది. సో ఈయన ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ షార్ట్ స్టోరీ రైటర్గా హెన్రీ రెన్ ఆల్బర్ట్ గైడీ ముప్పసెంట్ గారిని గుర్తించడం జరిగింది. ఈయన ప్రముఖ రచన ది నక్లెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో థీమ్ ఏం చెప్తుందంటే ఇందులో జస్టిజం గురించి, క్లాసిజం గురించి, సమాజంలో ఉండేటటువంటి ఒక రూమర్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా చేస్తాయి, మనిషిని ఏ విధంగా తయారు చేస్తాయి అనేటటువంటిది. ఇందులో హీరో విలన్ ఒక ఆఫీసర్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. మైత్రే ఓచ్కార్న్ అనేటటువంటి వ్యక్తి ప్రొటాగనిస్ట్ అంటే హీరో. ఎం అలాదీన్ అనేటటువంటి వ్యక్తి ఇందులో ఎనిమి. మేయర్ అనేటటువంటి వ్యక్తి ఆ విలేజ్ ఆఫీసర్. ఆ విలేజ్ పేరు ఏంటంటే గోడర్వేల్ అనేటటువంటి విలేజ్. సో మైత్రే ఓచ్కార్న్ అనేటటువంటి ఫార్మర్, ఒక ముసలోడు అనుకోండి. ఆయనకు రోడ్డు మీద పోతుంటే, ఆ గోడర్వేల్ రోడ్డు మీద మార్కెట్ రోడ్లో పోతుంటే ఓ చిన్న స్ట్రింగ్ దారం దొరికింది. పీస్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఒక చిన్న దారం ముక్క అని. సో చిన్న దారం ముక్క దొరికింది. సో అదిని తీసుకుంటున్నప్పుడు ఆయన శత్రువు చూసి బ్యాగ్ని దొంగతనం చేసిండు, ప్యాకెట్ బుక్ని అనేటటువంటి కాన్సెప్ట్ ఆ నగరంలో, ఆ గోడర్వేల్ విలేజ్లో ప్రచారంలో ఉంది. సో ప్రచారంలో ఉన్నప్పుడు ఈయన మలాదీన్ ఏం చేసిండంటే అతన్ని దొంగలాగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మేయర్ ఈయనని ఇన్సల్ట్ చేయడం, మైత్రే ఓచ్కార్న్ని, సో గ్రామ ప్రజలు ఇన్సల్ట్ చేయడం ద్వారా ఆయన చివరికి నేను చేయలేదు అని చెప్పి ఆ స్ట్రింగ్ని నేను దొంగతనం చేయలేదు, ఆ పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఒకటే దొరికింది నాకు, ఇంకా దానికి ఉండేటటువంటి బ్యాగ్ నేను తీసుకోలేదు, అందులో ఉండేటటువంటి డబ్బుకు నాకు సంబంధం లేదు అని ఎంత చెప్పినా సరే ప్రజలంతా నవ్వుతారు అనమాట. సో చివరికి ఆయన మనస్తాపంతో చనిపోతాడు. ఇక్కడ ఈ పోయం, ఈ స్టోరీ అనేటటువంటిది ఏం చెప్తుందంటే ఒక చిన్న ఇన్నోసెంట్ పర్సన్ని ఒక రూమర్ అనేటటువంటిది చంపేస్తుంది మనిషి జీవితాన్ని అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరిగిందనమాట.